ఒక సన్యాసి నదీ తీరాన నడుస్తూ ఉండగా ఒక వ్యక్తి ఆయన్ని ఆపి ఇలా అడిగాడు, స్వామి, భక్తులు దేవుడి కోసం పనిచేస్తారు, మరి దేవుణ్ణి నమ్మని వారు? అదే అండి నాస్తికులు. వాళ్ళు అసలు ఎవరి కోసం పనిచేస్తారు? మాకు శాంతి ఎలా లభిస్తుంది అని ఆ వ్యక్తి అడిగాడు. అప్పుడు ఆ సన్యాసి నవ్వుతూ ఒక వెలుగుతున్న ప్రమిద వైపు చూపించి ఇలా అన్నాడు, ఆ ప్రమిదలో నూనె ఉన్నంత వరకు ఆ దీపం మారిపోదు. ఎప్పుడైతే ఆ ప్రమిదలో నూనె అయిపోతుందో అప్పుడు ఆ దీపం మారిపోతుంది. మరి ఆ వెలుగు ఎక్కడికి వెళ్ళింది? అది ఈ అనంతమైన విశ్వంలోని కాంతిలో కలిసిపోయింది. ఇక్కడ నూనె అంటే నీ కోరిక, దీపం అంటే నీ అహంకారం. ఒకవేళ నువ్వు భక్తుడవైతే నీ అహంకారాన్ని దేవునికి అర్పించు. ఒకవేళ నీవు నాస్తికుడివైతే నీ అహంకారాన్ని ఈ విశ్వానికి అర్పించు. ఒక నది ఎలాగైతే తన ప్రవాహం వల్ల ఎవరికి లాభం కలుగుతుంది అని ఆశించకుండా ప్రవహిస్తుందో, నువ్వు కూడా నీ పనిని ఒక బాధ్యతగా చేయి. ఒక భక్తుడు అంతా నీదే అని ఆ దేవుడికి ఫలితాన్ని వదిలేస్తాడు. అలాగే ఒక నాస్తికుడు నేను అనేదే లేదు అని తన ఫలితాన్ని విశ్వానికి వదిలేస్తారు. ఇక్కడ ఇద్దరూ కూడా ఫలితం మీద ఆశను చంపేస్తున్నారు. ఎప్పుడైతే మనకి ఫలితం మీద ఆందోళన తగ్గుతుందో అప్పుడు మన పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ఆ అహంకారం మారిపోయిన రోజే నీకు మోక్షం లభిస్తుంది అని ఆ సన్యాసి సమాధానమిచ్చాడు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషినః జన్మ బంధవ్య నిర్ముక్తాః పదం గచ్యంత్యనామయం. సమత్వ బుద్ధి కలిగిన వారు తాము చేసే పనుల వల్ల కలిగే ఫలితంపై వ్యామోహాన్ని వదిలేస్తారు. దీనివల్ల వాళ్ళు మానసిక బంధనాల నుండి విముక్తులై ఎటువంటి దుఃఖం లేని అత్యున్నత స్థాయిని పొందుతారు. ఇక్కడ అత్యున్నత స్థాయి అంటే మోక్షం లేదా పరమశాంతిని పొందడం అని అర్థం. కాబట్టి మిత్రులారా, మోక్షం అనేది మరణం తర్వాత వచ్చేది కాదు. మీరు చేసే పనిలో ఫలితం ఇచ్చే భయం నుండి, అహంకారం నుండి ఈ క్షణమే విడుదల పొందడమే అసలైన మోక్షం.